మన తెనాలి బస్ స్టాండ్ పక్కనే ఉంటున్నారనమాట వీళ్ళు ఫ్యామిలీస్తో. వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి గుళ్ళ ఎదురు ఉన్న కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలు అలాంటివి తెచ్చేసి ఎండబెట్టేసుకొని కాలువలో కడిగి ఎండబెట్టేసి ఆయిల్ షాప్లో ఇస్తే కొంచెం ఆయిల్ ఇస్తారంట వంట చేసుకోవడానికి. ఇంకా తల మీద విగ్రహాలు పెట్టుకొని వెళ్ళడం, ఇంకా డమరుకం మోగించుకుంటూ గంటా సాహిబ్లో సంథింగ్ ఏదో అంటారు, అటువంటి పనులు అట్లా చేసుకుంటూ బతికేస్తారంట వీళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే మన ఇంట్లో మిగిలిపోయిన బట్టలు కానీ లేదా థింగ్స్ మనం పాడైపోయాయి, పాతబడిపోయాయి అని పడేస్తూ ఉంటాం, లేదా స్క్రాప్లో అమ్మేస్తాం. పెద్దగా మనకు వచ్చేది కూడా ఏం లేదు కదా, ఇట్లా ఇస్తే వీళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. సో అట్లా సామాన్లు, బట్టలు, ఫుడ్ మనం ఏమి ఇచ్చినా సరే తీసుకుంటారనమాట వీళ్ళు. డబ్బులు ఇవ్వాలి అని అయితే ఏం లేదు. మీ దగ్గర ఉన్న మీకు ఉపయోగపడని వస్తువులు వీళ్ళకు ఉపయోగపడతాయి. సో నేనైతే ఈ రోడ్లో వెళ్తూ ఇక్కడ చూసా వీళ్ళని. ఇక్కడ చూసి ఒక స్వీట్ కార్న్ కొనిస్తే ఆ పాప ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. సో నేనైతే మా ఇంట్లో మా పిల్లల బట్టలు, మా ఇంట్లో మేము వాడనివి అన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసాను. అండ్ థింగ్స్ కూడా